ప్రప్రథంగా మా గురుదేవులు మా తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చరణములకు శిరస ఉంచి నమస్కరిస్తూ ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం గ్రహదేవాయై నమః. ప్రధానంగా మీ డాక్టర్ అంజాల శాస్త్రి ఇప్పుడు చెప్పిన గ్రహదేవతాయై నమః మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ 1/12/2020 సంవత్సరం నుండి 31/12/2020 సంవత్సరం వరకు కూడాను నా సర్వభక్తులైన స్త్రీ పురుషులనేది భేదం లేకుండా సర్వులు కూడాను కర్కాటక రాశి అనగా విశాఖ నక్షత్రం, పునరసు ఇవన్నీ కూడా గురు సంబంధించిన నక్షత్రాలు. అయితే ఈ కర్కాటక రాశికి వచ్చేసరికి పునరసు నక్షత్రం 4వ పాదం అంటే గురు నక్షత్రమైన 4వ పాదం, పుష్యమి అంటే శని భగవాను సంబంధించినటువంటి 4 పాదాలు, ఆశ్లేష బుధ భగవానుకు సంబంధించిన 4 పాదాలు కలిపితే ఈ 9 పాదాలు కలిపితేనే కర్కాటక రాశి అనేది రాబోతున్నది. మనకు అందరికీ తెలిసిన విషయమే. ఈ కర్కాటక రాశికి ముఖ్యంగా ఒకవేళ నక్షత్రములు తెలియనటువంటి వారు ఉండొచ్చు. అంటే జన్మ నక్షత్రం కానివ్వండి, అంటే మీ పుట్టిన సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి నక్షత్రం తీసుకోలేనప్పుడు ఏ రాశి ఉన్నదనే దాని మీదప్పుడు మీ పేరు మొదటి అక్షరాన్ని అనుసరించి కూడా రాశిని మనము తీసుకునేదానికి అవకాశం వస్తుంది. అలా తీసుకోవాలనుకున్నప్పుడు హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అనే మీ పేరు మొదటి అక్షరాలు ఏదైనా ఉన్నట్టయితే, అంటే డా మీద కానివ్వండి, హా మీద కానివ్వండి, అంటే హరి అన్నా కూడాను ఇదే వస్తుంది అన్నమాట. అట్లా ఆలోచించుకోవాలి. ఇక్కడ కేవలం నేను హూ హా అన్నానని అదే మీరు ఆలోచించబల్ల. హ అనే అక్షరం, డా అనే అక్షరం మీద ఏ పేరు వచ్చిన మొదటి అక్షరం ఏదున్నా కూడా ఇది కర్కాటక రాశి. కానీ మా భక్తులు పరిగణలోకి తీసుకొని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా కర్కాటక రాశి వారికి జరిగేటువంటి అశుభ కార్యాలలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని మీకు తెలియజేసిన దాని సావధాన చెప్తులే విని సంపూర్ణంగా నేను చెప్పేటువంటి ఈ వీడియోని మీరు సమగ్రంగా విన్నప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న లోతు పాతులు, దానికి ఉన్న గ్రహ స్థితులు, దానివల్ల కలిగేటువంటి లాభ నష్టాలు తెలుసుకొని దానికి పరిష్కారాలు చెప్తాను. దాన్ని మీరు అనుసరించండి. మీ అందరికీ మీ డాక్టర్ అంజాల శాస్త్రిగా మీకు ఎప్పుడు కూడా నేను చెప్పబోయేటువంటి ఒక మాట ఏమంటే, ఏది కూడా నేను చెప్పిందే చెప్పినట్టుగా జరుగుతుందనేటువంటి వాదనలోకి వెళ్ళవాకండి. అసలు అట్లా జరగలేదని మీరు ఆనందించవద్దు, జరిగిందని బాధపడవద్దు. రెండూ కరెక్ట్ కాదు. ఎందువల్ల మాట అన్నానంటే, ఇప్పుడు నేను చెప్తున్నది కేవలం చంద్ర ఆధారితం అంటారు. అంటే నక్షత్రాలు చెప్పే కదా, పునరసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4వ పాదములు, ఆశ్లేష నక్షత్రం 4వ పాదం కలిపితే 9 పాదాలు కలిపితే ఈ కర్కాటక రాశి అవుతుందని చెప్పారు కదా. అలా కాకుండా లగ్న ప్రామాణికం అనేది ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన తర్వాత చెప్తాను నేను. దాన్ని బట్టి ఉన్న గ్రహస్థితుల వల్ల మార్పులు చేయడం వల్ల మీకు ధన యోగాలు కానివ్వండి, చక్కెర సకల విషయాల్లో అద్భుతమైన యోగాలు జరిగేదానికి అవకాశం ఉండొచ్చు. ఇంకా అప్పుడు నేను చెప్పేదానికి కూడా ఇబ్బంది కలిగేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. అది ఇబ్బంది వచ్చిందని కుంగిపోవద్దు. మహత్తరంగా మాకేమిలే అనేటువంటి చిన్న అభిప్రాయాన్ని మీరు మనసులో రానివ్వకండి. ఇంకా ఎదుగుదలకి మీరు ప్రోత్సహించుకోండి అంతవరకే. కానీ ఎప్పుడు మనం గర్వించామంటే ఇబ్బంది పడతాం. అందుకే మన పెద్దవారు ఒక సామెత చెప్పారు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేటువంటి మాట చెప్పారు. ఎంత నువ్వు పైకి అద్భుతమైన స్థితికి దొరుకుతావో అప్పుడు నువ్వు ఒక వినయం, విధేయత ప్రదర్శిస్తుంటే నీ కీర్తి ఆచంద్రార్కం కూడా నిలబడుతుందని మన పెద్దలు మహనీయులు మనకు ఇచ్చినటువంటి సూక్తిని అనుసరించి వెళ్ళాలనేటువంటి చిన్న విశ్వాసంతో నా భక్తులకు నేను తెలియజేస్తున్న నా మాట ఇది. ఇక ఈ కర్కాటక రాశికి ఉన్నటువంటి ఈ మాసాంతం అంటే ఈ డిసెంబర్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం పరిశీలిద్దాం. చంద్రుడు ఆ యొక్క రాశి నుంచి ఎన్నో రకాలుగా మార్పులు చేర్పులు చెందుతూనే ఉంటాడు ఆయన. కాబట్టి ఆ రాశిని గురించి మళ్ళా రాశి రావాలని ఆయనకు ఒక 30 రోజులు టైం పడుతుంది. ఒక్కొక్క రాశిలో ఆయన 2 రోజులు, 2-5 రోజులు అలా ప్రయాణిస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక మనకు తక్కిన ఉన్నటువంటి 8 గ్రహ దేవతలు ఏ స్థానాలను మొదలు పరిశీలిద్దాం.
ఈ కర్కాటక రాశికి రాశి లాభాధిపతి, ఆ రాశికి చతుర్థాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ రాశికి 3వ స్థానంలో కన్యలో 11వ తారీఖు వరకు ఉండి ఆ తర్వాత స్వస్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క శుక్ర భగవానుడు ఇప్పుడు 4వ ఇంట్లో ఉన్నాడన్నమాట. ఎవరు? 4వ చతుర్థాధిపతి అయిన శుక్రుడు 4వ ఇంట్లోనే ఉన్నాడు కర్కాటకానికి. అందులో ఆయన లాభాధిపతి కూడా. ఆయన ఆ కర్కాటక రాశికి 5వ స్థానం వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. తుల నుంచి తులారాశి నుంచి వృశ్చిక రాశి ప్రవేశిస్తాడు. అక్కడనే కేతు భగవానుడు కూడా ఉన్నాడు. అంటే 11వ తారీఖు వరకు తులలో ఉండి ఆ తుల నుంచి పంచమలోకి ఎప్పుడు వెళ్తున్నాడు? 11వ తారీఖు వెళ్తున్నాడు. అక్కడనే కేతు ఆల్రెడీ ఉన్నాడు అన్నమాట. తర్వాత చూసినప్పుడు ఈ కర్కాటక రాశికి ద్వితీయ కుటుంబ వాక్స్థానాధిపతి సూర్య భగవానుడు 16వ తారీఖు వరకు కూడా వృశ్చికంలోనే ఉంటాడు. ఆ వృశ్చికంలో 16వ తారీఖు వరకు శుక్రుడు, అలాగే కూడా సూర్య భగవానుడు కేతుతో పాటు ఈ కర్కాటక రాశికి వ్యయాధిపతి, ఆ కర్కాటక రాశికి 3వ స్థానాధిపతి అయిన బుధ భగవానుడు కూడా అక్కడే ఉంటాడు. ఎప్పుడు దాకా ఉంటారు వీళ్ళు? 16వ తారీఖు 12 నెలల వరకు ఉండి 16వ తారీఖు నాడు ధనుస్సులోకి ప్రవేశిస్తారు. అంటే కర్కాటక రాశికి 6వ స్థానంలోకి ప్రవేశిస్తారు. రవి బుధుడు ఇద్దరు కూడా మారుతారు అక్కడ. శుక్రుడు 11వ తారీఖు నాడే వృషికంలో వస్తున్నాడు. ఇకపోతే ఈ రాశికి ఎప్పటించో మనకు గురువు శని భగవానుడు కలిసి మకర రాశిలోనే నిక్షిప్తంగా ఉన్నారు, అక్కడ స్టాండ్గా ఉన్నారు. ఇక ఈ కర్కాటక రాశికి దశమాధిపతి, ఈ కర్కాటక రాశికి పంచమాధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఈ రాశికి నవభాగ్యస్థానం మీనంలో 19వ తారీఖు వరకు ఉండి 19వ తారీఖు నాడు దశమ స్థానంలోకి అంటే మేషంలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తాడు. ఇది మన కర్కాటక రాశి వారికి ఈ మాసాంతం ఉన్నటువంటి గ్రహ గమనముల యొక్క స్థితిగతులు. ఇది చంద్ర ఆధారితమైనటువంటి స్థితిగతులని మీరు గుర్తుపెట్టుకోవాలి ముందు. ఎందుకంటే లగ్న ప్రామాణికం వల్ల ఇదే కర్కాటక లగ్నానికి ఆనాడు మీరు పుట్టిన సంవత్సరం, నెల, రోజు, సమయాన్ని బట్టి ఈ గ్రహస్థితుల్లో ఎన్నో మార్పులు ఉంటాయి. దానివల్ల అద్భుత యోగాలు కలుగడానికి అవకాశం ఉంది, అద్భుత కష్టాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఏంటంటే వాడి యొక్క మహర్దశలని, విదశలని, సూక్ష్మదశలని ఇంకా చాలా విశేషాలు ఉంటాయి కనుక వాటిని పరిగణలో తీసుకోవాలి నేను. ఎందుకంటే ఎవరి లగ్నం ఎలా ఉంటుందో స్వయంగా మీరు వచ్చి చూసి ఇప్పించినప్పుడు చూస్తుంది తప్ప సాధారణంగా కూడా తెలియదు కనుక యావత్ జగత్తు స్త్రీ పురుషులు సర్వులు కూడా ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రం కలిగి ఉండేవారు విన్నా, లేదు మీ పేరు మొదటి అక్షరం కలిగి ఉన్న వారికి ఎలా ఉండేది తెలియజేస్తున్నాను. ఇది 35% ఖచ్చితంగా కూడా మీ జీవిత గమనంలో దాని యొక్క ప్రభావితం చూపిస్తుంది అనేది వాస్తవం. అది మంచి కానీ చెడు కానీ ఏదైనా చూపిస్తుందని వాస్తవం. అయితే ఏది చూపించినా కూడా ఇక్కడ భయాందోళన పడాల్సిన అవసరం లేదు. 100% మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇది నేను ప్రధానంగా మీకు చెప్పేటువంటి ఒక హామీ. ఎందువల్లంటే ఎప్పుడు కూడా ఏ గ్రహ భగవానుడు మనం ఇబ్బంది పెట్టాలని కానీ, మనల్ని పీడించాలని కానీ, మనల్ని బాధించాలని కానీ, మనకున్నటువంటి సర్వ విషయాలను ఆటంకపరిచి అష్ట కష్టాలు పాలు చేసి మానసిక వ్యధ చేయాలని ఏ గ్రహ భగవానుడు కానీ ఏ దైవానికి ఉండదు. అది ఎందుకు జరుగుతుందని ఒక కథలో మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా అని మీకు మీరే ప్రశ్నించుకోగలుగుతారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకు మిమ్మల్ని ప్రశ్నించుకోమన్నాను అంటే, మీరు చెప్తున్నాను కదండి, మీరు చెప్తున్నారు కదా, మీరు చెప్పింది మీరు చేస్తాం కదా, గురువులు కదా, మీరు పెద్దవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, మీరే చెప్తున్నారు కదా అనేటువంటి భావం మీలో రావచ్చు. కానీ ఎప్పుడు కూడా ఒక విషయాన్ని ఒక్క 10 నిమిషాలు మీరు దాని మీద టైం పెట్టి ఆ చెప్పిన దాంట్లో అర్థాన్ని మీరు భావాన్ని కనుక కరెక్ట్గా గమనించగలిగితే మీరే యోగవంతులు అవుతారు. ఇక దాని తిరుగులేదన్నమాట. ఎప్పుడు పరిశీలించండి పరిస్థితి మీకు సరిగా అవగాహన కాదు. తొందరపాటు చర్య వల్ల ఉపయోగం ఉండదు. ఇప్పుడు గురుగారు చెప్పారు ఇబ్బంది వస్తుందని బాధపడటము, లేకపోతే గురుగారు చెప్పారు ఆనందంగా ఉంటుందనేటువంటి మీరు మనసోత్సాహంతో ఇక మనం తిరుగులేదు అభిప్రాయపడటం రెండూ కరెక్ట్ కాదు. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ అసలు నేను చెప్పిన దానికి మీ జీవితానికి పోలికలు ఉన్నాయా, అసలు వాస్తవాలు జరుగుతున్నాయా లేవని కూడా గమనించుకోవచ్చు. అలా జరగకుండా ఇంకొంచెం ఇబ్బంది ఎందువల్ల జరుగుతుందని గ్రహించాలి. లేదు మంచిగా కూడాను నా యొక్క లగ్నంలో ఏదో మారుతుందనైనా గ్రహించాలి. అందుకే నేను క్లియర్గా చెప్తుంటాను ఇప్పుడు కూడాను, ఏదైనా మానవ జీవన గమనంలో జరిగేటువంటి వివాహం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఆర్థికం కానివ్వండి, మానసికం కానివ్వండి,
అంటే మానసిక స్థిరత్వం కానివ్వండి, లేకపోతే చంచలత్వం కానీ, ఏదైనా కానీ డిప్రెషన్స్ ఇవన్నీ కూడా సాంఘికంగా అంటే ఏదైనా పదవులు కానివ్వండి, లేకపోతే ఒక కమాండింగ్ ఫోర్స్ కానీ వీటికి కానివ్వండి, అలాగే విద్య కానివ్వండి, లేకపోతే ఉద్యోగం కానివ్వండి, లేకపోతే సంతానం కానివ్వండి, సౌభాగ్యం కానివ్వండి, విదేశీయానం కానివ్వండి, కళారంగాలు కానివ్వండి, వ్యాపారాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. కాస్మోటిక్ వ్యాపారాలు ఉన్నాయి, లేకపోతే వెండి బంగారం ఇనుము వీటికి సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి, సిమెంట్కు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి, అలాగే ఖనిజ సంపదకు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి, ఎన్నో రకాలైన వ్యాపారాలు వస్త్రాలయాలు ఉన్నాయి, ఇంకా రకరకాలైన అపరాలు ఉన్నాయి, ఇంకా పోతే మనకు కర్మాగారాలు తయారు చేసే మిషనరీస్కు సంబంధించిన వ్యాపారాలు ఉంటాయి, ల్యాబొరేటరీకి సంబంధించినవి ఉంటాయి. ఇది ఏమని చెప్పగలుగుతామండి? డాక్టర్లు పరీక్షించేటువంటి ఎన్నో పరికరాల సంబంధించి తయారు చేసేటువంటివి అద్భుతమైనటువంటి ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఇవన్నిట్లో కూడాను మనకు ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో ఉంటారు. వాళ్ళు అద్భుతమైన దాని మీద పరిపాలన దక్షత కలిగిన వాళ్ళు ఉంటారు, సీఈఓలు ఉంటారు, జనరల్ మేనేజర్స్ ఉంటారు. చిన్న దగ్గర నుంచి పైదాకా కూడా యజమానితో సహా సర్వులు కూడా మంచి స్థితి కలిగింప చేసుకొని వారు ఆ స్థాయి వద్దానికి ప్రయత్నిస్తుంటారు. ప్రయత్నించి ఎక్కడొక్కడ చిన్న ఇబ్బంది ఎందుకు వస్తుందనేది వచ్చినప్పుడు దాన్ని మీరు కుంగిపోకుండా బాధపడకుండా పరిశీలన చేసుకుంటే పరిహార పరిష్కారం జరుగుతాయి అనేది నా 45 సంవత్సరాల అనుభవంతో 45,000 జాతకాలు చూసినటువంటి విశేషం మీద మీకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు కూడాను ఎక్కడ ఎవరు కూడాను ఏమాత్రం భయాందోళన చెందకుండా గ్రహం మూలం సర్వం జగత్తు అనేటువంటి నా నాడుల్లో వాస్తవం ఉందా లేదా గ్రహింపజేసుకొని శని భగవాన్ని నిందించకుండా ఆశయ సిద్ధితో విశ్వాసంతో ఆశయంతో పనిచేయండి. మీకు అద్భుతమైన శక్తి వస్తుంది, వచ్చి తీరుతుంది. మీకు శక్తి ఉన్నది, ఇది వాస్తవం. మీ శక్తిని మీరు గ్రహించలేక ఇబ్బంది పడుతున్నారు తప్ప శక్తి లేకపోతే ఎక్కడో తెచ్చిస్తామనే మాటను వదిలేయండి. మీకు లేనిది ఏది మేము తెచ్చివ్వలేము. ఉన్న దాంట్లో లోపాన్ని గుర్తించి ఆ లోపాన్ని సర్దిస్తే మళ్ళీ యథాస్థితికి మీరు రాగలిగేదాన్ని చెప్పేటువంటి ఒక అంచనా మాత్రమే జ్యోతిష్శాస్త్రం. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఎప్పుడు విశ్వాసం లేని ఏం చేయవాకండి అంటున్నాను. ముఖ్యంగా నన్ను జాతకరీత్యా కలవాలన్నా ఏదైనా పూజా విషయాలు తెలుసుకోవాలన్నా కూడా ముందు ఆత్మవిశ్వాసంతోనే రండి. మీ పని సఫలీకృతం అవుతుంది. మీకు ఒక విశ్వాసం లేకుండా నేను చెప్పింది మీరు ఏదో గురుగారు చెప్పేసారు, నాకు ఏదో మంచి అయిపోతుంది, నాకు కోట్లు వస్తాయి, ధనం వస్తుంది, రుణం తీరిపోతుందని, బాధలు తీరిపోతాయని అభిప్రాయంతో కనుక చేయడం చేస్తే దానివల్ల ఫలితం రాదండి. ఆత్మవిశ్వాసాన్ని మించినటువంటి శక్తి ఏది ఉండదు. ఇది నా అనుభవం చెప్తున్న మాట. మీరు కూడా గ్రహించగలుగుతారని నేను విశ్వసిస్తూ తల్లిదండ్రుల్ని నమస్కరించడం మర్చిపోవద్దని నా విద్యార్థులకి విజ్ఞప్తి చేస్తూ తల్లిదండ్రులారా పిల్లలు కూడాను వాళ్ళ యోచన ఆలోచనలు సంపూర్ణ స్థితి రావాలనేటువంటి ప్రక్రియతో ఉండాలని మా తల్లిదండ్రులు కూడా నేను తెలియజేస్తూ ఆ తర్వాత ఉన్నటువంటి మహత్తరమైనటువంటి కృషితో నాస్తి దుర్భిక్షం పనిచేయకుండా పని రాదని మీకు తెలియజేస్తూ మూఢనమ్మకాలకి వెళ్ళవాకని శాస్త్ర అపహాసం చేయవాకని తెలియజేస్తూ ఇక ఇప్పుడు ముఖ్యంగా కూడా మా కర్కాటక రాశి వారికి ఈ మాసాంతం ఉన్నటువంటి ఇందాక నేను చెప్పిన గ్రహస్థితి పరిస్థితిని చూసినప్పుడు ఆ యొక్క కర్కాటక రాశికి రవి బుధుడి యోగం వల్ల కొంత వాళ్ళ యొక్క స్థితిగతుల్లో అంటే నూతన ఉద్యోగ విషయాలు అనుకోండి, ఆలోచన విషయాలు అనుకోండి, వ్యాపార విషయాలు అనుకోండి, ప్రమోషన్స్ అనుకోండి, వీటిలో మంచి యోగ్యత వస్తుంది. ఆరోగ్యపరమైన సమస్య ఇబ్బంది రాకుండా ఉంటుంది. విదేశీయానానికి కూడా ప్రయత్నం చేయండి, రాహు వల్ల యోగ్యత కలుగుతుంది. అదే కళాపోషణ కళారంగాలకు సంబంధించి 13 తర్వాత కొంచెం ఇబ్బంది కలిగించేదానికి కర్కాటక రాశిలో అవకాశం ఉంది. ముఖ్యంగా కూడాను దాంపత్య జీవన గమనంలో నూతన వివాహ ప్రక్రియలో ఆర్థిక వనరులో మాత్రం గురు శనువుల కుజుల యొక్క ప్రభావితం మీద కొంచెం ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంది. ఆ ఇబ్బంది నుంచి మనం అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది ఖచ్చితంగా మీరు అధిగమించగలుగుతారని నేను చెప్తాను. దానికి మీకు ఒక పరిహారం కూడా చెప్తాను. 30 రోజులు కూడా మీకు చేయండి, శుభం జరుగుతుంది. ఇలా కర్కాటక రాశి వారికి శుక్ర భగవాను కేతుతో కలిసి ఉండటం, దశమ స్థానంలో రావు ఉండటం వలన కళారంగం, కళా చేనేత రంగాలు ఇలాంటి అన్నింటిలో కూడాను కొంచెం మబ్బులు ఇంకా ఇరవలేదని చెప్పుకోవాలి. రవి బుధుడు షష్టమంలో ఉన్నారు కాబట్టి శక్తినిస్తారు కనుక వాటి వల్ల వ్యాపార వ్యవహారాలు ఏ రంగంలో ముందుకు దూసుకుపోవడానికి ప్రయత్నం చేయండి. కానీ ఆర్థిక విషయాలు గురువు శనితో కలిసి కాస్త నిలుపుదల చేస్తుంది. దాన్ని ఎట్లా అధిగమించాలని కూడా మనం ప్రయత్నం చేద్దాం. కుజ భగవానుడు మంచి స్థితిలో ఉన్న శ్రీ భగవానుడు కుజ భగవాన్ని తన యొక్క మూడో చూపుతో చూస్తున్నందు వలన దాంపత్య జీవితంలో కానీ వివాహ జీవితంలో ఇబ్బంది వస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్య మీకు ఉన్నతం కావచ్చు. విద్యా విధానం కోసం మందగమనంగా నడుస్తుంది, గురువుతో కలిశాడు. అయినా విద్యలో ఫెయిల్యూర్ మాత్రం జరగదు. కానీ
అక్కడ వస్తుంది. కాకపోతే మానసిక స్థైర్యం అనేది దీంట్లో చాలా అవసరం ఉంటుంది. అది చంద్రుని అనుసరించే నడుస్తుంటుంది. అది కూడా మంచి జరగాలని నా కర్కాటక రాశి కలిగిన నా సర్వభక్తులు కూడా ఈ 30 రోజుల్లో మీరు చేయవలసినటువంటి చిన్న పరిహారాన్ని మీరు పాటించండి. సర్వకాలంలో కూడా శుభం జరిగేది. ఇది ఒక చిన్న నాందండి, ఏం లేదు. మీరు ఉదయం పూట తినేటువంటి అల్పాహారం కానివ్వండి, ఏ ఆహారం తీసుకున్నా అందులో అంతో తీసి పక్షులకు ఆహారంగా వేయండి. చిన్న సులభం, ఏమి లేదు. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు తినే ముందు అంత తీసి పక్కన పెట్టి, మీరు తిన్న తర్వాత అయినా పర్వాలేదు, చేయకున్న తర్వాత చక్కగా తీసి పక్షులకు ఆహారంగా వేయండి. ఇలా ప్రతిరోజు చేస్తుండండి. మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి, మీ కులదైవాన్ని ప్రార్థించి, మీ తల్లిదండ్రులను ప్రార్థించి, మీ మనసులో ఉన్న భగవంతుని ప్రార్థించుకొని చేయండి. మీకు సర్వకాల సర్వాస్త సర్వశుభయాలు కూడాను ఈ కర్కాటక రాశి వారికి సర్వకాలంలో కూడా శుభం జరుగుతుందని నా యొక్క మనస్సుతోటి, విశ్వాసంతో, అనుభవంతో చెప్తున్న మాటలను గ్రహిస్తారని, అలాగే ఇప్పుడు నేను చేస్తున్న విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగంలో జరుగుతున్న కార్యక్రమం అనేది డిసెంబర్ 26 వరకు జరుగుతుంది. దీంట్లో 12/12/20 శని త్రయోదశి వస్తుంది. శని భగవాన్ అత్యంత ప్రీతికమైంది. ధనస్సు, మకర, కుంభరాశి వారికి ఇలా శని ప్రభావంతో పాటు మీన, మేష, వృషభ, మిథున, కర్కాటకం, అలాగే కన్యా, తులారాశి వారికి కూడా శని శుభం కావాలి. కాబట్టి ఈ విషయం కానివ్వండి, జ్యోతి విషయాలు కానివ్వండి, ఏ విషయాలు తీసుకొని కింద సంపాదించుకుని సర్వకాల సర్వావస్థలో కూడా మా కర్కాటక రాశి కలిగిన సర్వ భక్తులు కూడా శుభంగా, సుఖంగా, సౌఖ్యంగా, భోగంగా, భాగ్యంగా, ఐశ్వర్యం ఉండాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ పెద్దగా నమస్కరిస్తున్నా. పిల్లలకు ఆయుష్మాన్ భవాన్ని చూస్తున్నా. నమస్కారం. శరం.